హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. బీఆర్ఎస్ తిరిగి టీఆర్ఎస్ కాబోతుందా? భారతీయ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితిగా పాత పేరునే మార్చుకోబోతుందా? నిన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ చాలా కాలం తర్వాత బయటకొచ్చారు. పార్టీ ముఖ్యమైన నాయకులతోటి, ఎమ్మెల్యేసు, ఎంపీస్ తోటి పార్టీ ఆఫీసులో మీటింగ్ అయ్యారు. తర్వాత మీడియా ముందుకు కూడా వచ్చి మాట్లాడారు. చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రావడం. పాత కేసీఆర్ బయటకొచ్చాడు అనిపించుకునేలా ఆయన మాట తీరు ఉంది. ప్రధానంగా తెలంగాణ సమస్యలు, నీటి పంపకాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీదే ఆయన ఫోకస్డ్‌గా మాట్లాడారు. తర్వాత సహజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పని, ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ రెడ్డి చేస్తున్న హడావుడి మీద కూడా మాట్లాడారు. అదే క్రమంలో ఆంధ్ర ప్రభుత్వం మీద, ఆంధ్ర నాయకత్వం మీద, ప్రధానంగా చంద్రబాబు మీద మాట్లాడారు. అంటే పాత కేసీఆర్ ఎలా మాట్లాడేవాడో నిన్న కూడా అలాగే తన సహజమైనటువంటి స్టైల్‌ని చూపించాడు. ప్రధానంగా తెలంగాణ సెంటిమెంట్ చుట్టూ తన ఉపన్యాసాన్ని తిప్పాడు. తెలంగాణకి అన్యాయం జరుగుతుంది నీటి పంపకాల విషయంలో అని ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. గతంలో తెలంగాణ ఉద్యమం జరిగిందే నీరు, నిధులు, నియామకాల కోసం. ఆయన తెలంగాణ ఉద్యమాన్ని చేశారు. మొత్తానికి తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు మొదటిసారిగా. రెండోసారి కూడా ఆయనే తిరిగి గెలిచారు. 9.5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరి తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను సాధించుకున్న రాష్ట్రంలో నీటి వాటాల కోసం ఆయన చేసిన ప్రయత్నం ఏంటి? పోరాటం ఏంటి? నిధుల విషయంలో తెలంగాణ ఏ రకంగా డెవలప్ అయింది? నిధుల్లో అవకతవకలు, అవినీతి విషయంలో కేసీఆర్ పాయింట్స్ ఏంటి? అలాగే నియామకాల విషయంలో కేసీఆర్ చేసినటువంటి ప్రయత్నం ఏంటి? తెలంగాణకి ఆ రోజు నియామకాల కోసమే యువత పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం చేసింది. మరి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన నియామకాలన్నీ కూడా కేసీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏది ఏమైనా 9.5 ఏళ్ల తర్వాత కేసీఆర్ ప్రభుత్వం పడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళా అంటే ఒకప్పుడేమో తెలంగాణలో నీటి పంపకాలు సరిగానే అయిపోయాయి. నిధులు కూడా తెలంగాణ బాగా అభివృద్ధి చెందింది. అందుకని ఇక తెలంగాణ అభివృద్ధిని భారతదేశం అంతా చూపించాలి. తెలంగాణ మోడల్ దేశమంతా డెవలప్‌మెంట్ కావాలని చెప్పేసి టీఆర్ఎస్‌ని బీఆర్ఎస్ చేశారు. మహారాష్ట్రలో రాష్ట్ర కమిటీ వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర కమిటీ వేశారు. చంద్రశేఖర్‌ని దానికి ఇన్ఛార్జిగా పెట్టారు. ఒకప్పుడు జనసేన నాయకుడిని, మాజీ ఐఏఎస్ అనుకుంటా. ఆయన్ని ఆంధ్రప్రదేశ్‌కి ఇన్ఛార్జిగా అంటే వాళ్ళ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్‌గా పెట్టారు. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది. ఆంధ్రాలో పోటీ చేస్తాం, మహారాష్ట్రలో పోటీ చేస్తాం, దేశమంతా పోటీ చేస్తాం అని ఆ రోజు చెప్పారు. కానీ నిన్న దేశానికి సంబంధించిన విషయాలు ఏం మాట్లాడలే. కేవలం తెలంగాణ చుట్టూనే ఆయన ఉపన్యాసం తిప్పారు. అంటే బీఆర్ఎస్ కాదు మాది టీఆర్ఎస్ అని చెప్పారు. తెలంగాణ వాదము, తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ సమస్యలు ఇదే మా ఎజెండా అని చెప్పారు. ఒక జాతీయ పార్టీ అనుకునేలా కాకుండా ఒక ప్రాంతీయ పార్టీ అనుకునేలాగానే కేసీఆర్ మాట తీరు ఉంది. అంటే రాబోయే కాలంలో మళ్ళా తెలంగాణ ఎజెండా చుట్టూనే కేసీఆర్ రాజకీయాలు నడుస్తాయి. గతంలో లాగానే నిధులు, నియామకాలు, అదిగాక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వీటి చుట్టూనే తన పోరాటం కొనసాగిద్దని చెప్పగానే చెప్పారు. ఇక టెక్నికల్‌గా ఇక బీఆర్ఎస్, టీఆర్ఎస్ అయినట్టే లెక్క. కాకపోతే అఫీషియల్‌గా కావాలంటే మళ్ళా పేరు మార్చుకోవాలి. ఇప్పటికైతే అనఫీషియల్‌గా ఇక అది టీఆర్ఎస్, బీఆర్ఎస్ కాదిక. తెలంగాణ చుట్టూనే కేసీఆర్ రాజకీయం నడిచింది. కానీ అఫీషియల్‌గా కూడా బీఆర్ఎస్‌ని మళ్ళా టీఆర్ఎస్‌గా పేరు మారుస్తారా? ఎందుకంటే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ కావాలని కేసీఆర్ కోరుకుంటున్నారు. నేను ఆయన ఉపన్యాసం చూస్తే మీకు అది అర్థమైద్ది. తెలంగాణ సెంటిమెంట్ మళ్ళా తనకు కావాలి. ఆ సెంటిమెంట్ మీదే మళ్ళీ అధికారం రావాలి అని కోరుకుంటున్నాను. తెలంగాణ బాగుపడాలంటే కేసీఆర్ తిరిగి అధికారంలో రావాలి అనేది రాబోయే కాలంలో బీఆర్ఎస్ ఇవ్వబోతున్న నినాదం. మళ్ళీ సారే కావాలి, మళ్ళీ కారే గెలవాలి. ఇది బీఆర్ఎస్ ఇవ్వబోతున్న నినాదం. కాబట్టి మళ్ళీ సారే రావాలి, మళ్ళీ కారే గెలవాలి అంటే మళ్ళా తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం కేసీఆర్ పరిపాలన కావాలి అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం రావాలి అని నినాదం ఇస్తున్నట్టే లెక్క. అంటే ఇక బీఆర్ఎస్, టీఆర్ఎస్ కాబోతుంది అని మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.